హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్గా మనకి ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2025కి సంబంధించిన థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు అనుకున్నది అయితే సాధించారు. మొత్తానికి ఫైనల్ ఫేజ్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో క్యాండిడేట్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఫైనల్ ఫేజ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ కూడా మనకు రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీకి సంబంధించి ఇవన్నీ కూడా. సో మొత్తానికి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు లాస్ట్ డేట్ థర్డ్ ఫేజ్కి సంబంధించి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుంది, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. మెయిన్గా మీరు స్క్రీన్ మీద గమనించినట్టయితే కాలేజీ దోస్తు వాళ్ళైతే ఒక కొత్త ఫ్యూచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మీ యొక్క అబ్బాయి కానీ మీ యొక్క అమ్మాయి కానీ 12th క్లాస్ ఎవరైతే కంప్లీట్ అయిపోయి ఎంసెట్ కూడా కంప్లీట్ అయిపోయి మీరు ఏదైనా పర్టికులర్ కాలేజీ కానీ టాప్ కాలేజెస్ ఏది జాయిన్ అవ్వాలి, లేదా ఫీ స్ట్రక్చర్కి సంబంధించి కానీ, బ్రాంచ్ సెలక్షన్ ప్రాసెస్లో కానీ, కౌన్సిలింగ్ అప్డేట్స్కి సంబంధించి కానీ, స్కాలర్షిప్కి సంబంధించి కానీ మీరు అన్ని అప్డేట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఇది పేరెంట్స్కి అయితే మనకి ఈ యొక్క ఫ్యూచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు కాలేజీ దోస్తు నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా జెన్యూన్గా అయితే మీరు తెలుసుకోవచ్చు అండ్ మీకు గైడెన్స్ అనేది కూడా ఫ్రీగా అయితే ఉంటుంది. ఇది ట్రస్టెడ్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నుంచి జాయిన్ అవ్వచ్చు. బ్యాక్ వెళ్ళినట్టయితే ఫైనల్గా మనకి ఏపీ సెట్ థర్డ్ ఫేజ్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి యాడ్ చేయడం అయితే జరిగింది. మొత్తం ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో అయితే యాడ్ చేసేసారు. మొత్తానికి మనకి నోటిఫికేషన్ ఒకసారి మీకు డౌన్లోడ్ చేసుకొని నేను క్లియర్గా అయితే మీకు చివరి వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఏపీ సెట్ 2025 ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మనకి థర్డ్ ఫేజ్ అనేది ఫైనల్ ఫేజ్ ఇదే గుర్తుపెట్టుకోండి. ఫైనల్ ఫేజు, ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజ్ అనేది యాక్చువల్గా మనకు కండక్ట్ చేయరు, కానీ లక్కీగా మీకు అయితే కండక్ట్ చేశారు. సో ఇది మీకు గుర్తుపెట్టుకోండి, ఇదే మీకు ఆఖరి కాబట్టి. సో సెకండ్ ఫేజ్లో చేసిన మిస్టేక్ ఎగైన్ మీరు చేయవద్దు, అది మీరు మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎర్లియస్ట్ ఫేజ్ ఆర్ డైరెక్ట్లీ గెట్ దేర్ వెరిఫికేషన్ త్రూ అవుట్. అంటే గతంలో ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోయినా కూడా మీరు థర్డ్ ఫేజ్, రౌండ్ ఫేజ్ అనేది ఫైనల్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. అయితే ఆన్లైన్ పేమెంట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా 9వ తారీఖు నుంచి 11వ తారీఖున జరుగుతుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి అవసరం అయితే లేదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది కూడా 9 నుంచి 12వ తారీఖు వరకు. ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేది కూడా 9వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సెప్టెంబర్ 13వ తారీఖున ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ 15వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి మనకి విత్ ఇన్ 9, 10, 11, 12, 13 అంటే ఒక 1 వీక్లో మొత్తం అంతా కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజెస్ అని అయితే మనకు 2 డేస్ అనేది ఇచ్చారు. 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు. అండ్ అటెండింగ్ క్లాసెస్ అయితే సెప్టెంబర్ 15వ తారీఖున ఆల్రెడీ మన క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి సో మీరు వెంటనే క్లాసెస్కి అయితే వెళ్ళిపోవచ్చు. అయితే ఎలిజిబిలిటీ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకొచ్చి సిబిఎస్ఈ, ఐసిఐసిఐ కానీ ఏదైనా కూడా మనకి 44.5% ఓసీ వాళ్ళకి ఉండాలని చెప్తున్నారు. 39.5% అనేది రిజర్వ్ కేటగిరీ. ఇక్కడ చూసుకొచ్చి క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఓటీపీ అనేది రిసీవ్ అయిపోయిన తర్వాత సో ఎవరికి రిలీవ్ చేయకండి అని చెప్తున్నారు అనమాట. చాలామంది కాలేజెస్ వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయడం వల్ల ఆ కాలేజెస్ వాళ్ళైతే వాళ్ళ కాలేజెస్ పెట్టుకుంటున్నారు. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ మీకు చూసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అనేది కూడా 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మీ యొక్క హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకొని పేమెంట్ అయితే చేసుకోవచ్చు. పేమెంట్ మనకు ఓసీబీసీ వాళ్ళకి 1,200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఆల్రెడీ పేమెంట్స్ అయిపోయిన వాళ్ళు అవసరం లేదు, అవ్వలేని వాళ్ళు చేస్తారన్నమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా మీకు ఆన్లైన్లో ఉంటుందండి, ఏది కూడా మీకు ఆఫ్లైన్లో ఉండదు, అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చేసాము, లేదా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ థర్డ్ పేజ్ ఎవరు ఎలిజిబిలిటీ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఫాలోయింగ్ కేటగిరీ థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ అనేది హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ జాయిన్. అంటే మీకు సీట్ వచ్చి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా మీరు థర్డ్ పేజ్ అనేది అటెండ్ అవ్వచ్చు. అలాగే హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ అంటే మీ సర్టిఫికేట్ వెరిఫై అయిపోయి సీట్ రాలేని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ సో ఫర్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. అంటే ఆప్షన్స్ పెట్టలేదు కానీ సర్టిఫికేట్ వెరిఫై అయిపోయింది, వాళ్ళు కూడా మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ రిపోర్టింగ్ అండ్ యాస్పరింగ్ అంటే మీకు సీట్ వచ్చి బెటర్ కాలేజ్ కావాలన్నా కూడా మీరు థర్డ్ ఫేజ్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే మీరు రిపోర్ట్ చేసి లేదా రిపోర్ట్ చేయకపోయినా క్యాన్సిల్ అయిపోయిన అలాట్మెంట్ అయినా కూడా మీరు థర్డ్ ఫేజ్కి అటెండ్ అవ్వచ్చు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చూసుకోవచ్చు, యూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. హౌఎవర్ ఎవరైనా కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఓకే
ఇంకా సెకండ్ ఫేజ్ ఆర్ ఫస్ట్ ఫేజ్ ఆ కాలేజ్‌తోనే కంటిన్యూ అయిపోవాలనుకుంటే దాన్నే కంటిన్యూ చేసుకోండి క్లియర్‌గా మీరైతే. ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ ఇక్కడ అదే క్లియర్‌గా మనకు మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ అడ్వర్టైజ్డ్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఇంట్రెస్టెడ్ కాలేజ్ కోర్స్ అజ్యూమింగ్ ద వేకెన్సీ అరైజ్ ఇన్ ద కాలేజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్లైడింగ్ అని ప్రొవైడ్ చేశారు. హెల్ప్ లైన్ సెంటర్స్ 9 నుంచి 6 వరకు ఉంటాయని చెప్తున్నారు. ఇక సీట్ అలాట్మెంట్ 15వ తారీఖున సెప్టెంబర్ సాయంత్రం 6 గంటల తర్వాత మనకు రిలీజ్ చేస్తున్నారు. సో మనకి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మనకి యాడ్ అయిపోతే ఇక్కడే అండి. మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిన లేదు. వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్‌గా మీరు పెట్టేసుకుంటారనమాట. సో ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ ఇవి యాడ్ చేశారు. అలాగే మనకి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ యాడ్ చేయడం అయితే జరిగింది. సెల్ఫ్ కోర్సెస్‌కి సంబంధించి కూడా యాడ్ చేశారు. అంటే పబ్లిక్ నోటీస్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఎంసెట్‌కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఫర్దర్ వీడియోలో మీకు అన్నీ కూడా డీటెయిల్‌గా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.